స్వజనములు చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు రాజసుఖము వలదు అని ధనుర్భానములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచత్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతా నాను శోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గురించి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గురించి కానీ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మను గురించి కానీ దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి దీనత్ర నముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుటూ కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరుడు మోహముందని. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఇప్పుడు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుతున్నది. నైనం చింతంచి శస్త్రాన్ని నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః న శోచయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తదుపజాలదు, వాయువు ఆర్పివేయు సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహారేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగా ఈ విషయమును గురించి శోకింపదగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమును మరించుతో వేద స్వర్గమును పొందుదువు, జయించినతో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడైనది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ బలహేతుర్భూః మా తే సంతోష్మ కర్మణి. కర్మలను ఆచరించునేది నీకు అధికారం అల్లదు కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలముకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయట మానరాదు. దుఃఖేష్వనువిఘ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునివృచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడిని చెప్పబడింది. ధ్యాయతో విషయాం పుంసః
संगस्तेषु भजायते संगा संजायते कामः कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति విషయవాంఛను గూర్చి సదా మననము చేయువాని వాని అంత అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతే స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఆత్మజ్ఞానక పూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారం పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురాత్లోత్తామయా నగ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆర్యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞం వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలనమే సంభవము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అగాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపబడి ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవుడవుతున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కాని వాడు సదా కర్మలను ఆచరించుతూనే ఉండగలడు. యజ్జాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరితురు, ఇతరులు దానిని ఆచరితురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరితురు, లోకమంతయు దానినే అనుసరించు. మై సర్వాణి కర్మాణి సన్యస్యాత్యాత్మచేతసా. అర్జున, నీవునొచ్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చేయి నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదిలి యుద్ధము చేయు. శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మాదనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా గుణములేదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించను మేలు. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేనౌ మ్రియతే వగ్నిః యదాదర్శో
యదోన్వేనామృతో గర్భః తదా తేనేఘమావృతం. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మాగు చేత శిశువు ఎట్లు కప్పబడను అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది.